శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈ రోజు సార్ మనం ఘంటసాల గారి గురించి చెప్పుకుందాం. గాన గంధర్వులు అసలు బాలసుబ్రహ్మణ్యం గారు గురువుగా భావించే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అక్కడే ఆగిపోండి. ఎందుకంటే ఘంటసాల గారు అన్నాను, ఘంటసాల గారు అంటే వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళారు మీరు. అవును కాదు, ఘంటసాల బలరామయ్య గారు దర్శకులు. ఎస్, కానీ ఈయనకి కూడా కనెక్షన్ ఉంది, అప్పుడు చెప్తాను నేను. ఓకే, ఘంటసాల గారితో కూడా కనెక్షన్ ఉంది. ఘంటసాల బలరామయ్య గారికి ఒక ఇంటి పేరు కాదండి, ఇంటి పేరు కాకుండానే కనెక్షన్ చెప్తాను నేను. ఓకే, సరే, ఘంటసాల బలరామయ్య ప్రఖ్యాత దర్శకులు. అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇంట్రడ్యూస్ చేసిన దర్శకులు. ఇది అసలు కాయినింగ్ కరెక్ట్. బలరామయ్య గారు అంటే అది ఎక్కడంటే రైల్వే స్టేషన్లో చూసి రైలు లేట్ అయ్యి నాగేశ్వరరావు గారు అట్లా అటు ఇటు తిరుగుతుంటే కుర్రాడుగా ఉన్నప్పుడు 14-15 సంవత్సరాల్లో ఘంటసాల బలరామయ్య గారు చూసి ఆయన పక్కన ఉన్న మధుసూదనరావుతో మాట్లాడి కుర్రాడు నాకు కావాలని చెప్పి పిలిపించుకుని సినిమా తీసిన ఘన దర్శకులు ఈయన. ఏ సినిమా అని కూడా చెప్తాను నేను. అంటే తెలిసింది అందరికి. ఈరోజు ఏఎన్ఆర్ గారు అంటే మనకు సినిమా పరిశ్రమకి రెండు కళ్ళు అంటాం, ఎన్టీఆర్. అవునవునవును. అంటే ఏఎన్ఆర్ గారిని పరిచయం చేసిన వ్యక్తి, పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య గారు. అసలు పరిచయం చేయటమే కాదు, ఆయన చాలా హిట్ పిక్చర్లు తీశాడు. ఆయన కెరీర్ని ఆకాశానికి లేపేసిన దర్శకులు ఘంటసాల బలరామయ్య గారు. చూడండి, ఆయన చూడకపోతే ఒక గొప్ప నటుడు ఇండస్ట్రీకి సంబంధించి అంతే కదా, లేట్ అయ్యేదేమో. అదే వచ్చేది ఆయన ఎలాగో నటుడుగా వచ్చేవారు కాబట్టి ఈయన ద్వారా రావాలని ఉంది కాబట్టి ఆవేళ అక్కడ ట్రైన్ లేట్ అవటం, నాటకం ఆడి వస్తున్నారు వాళ్ళు. అదే రైట్. నాటకాలు ఎక్కువ దేవదేవ పాత్ర వేశారు నాగేశ్వరరావు. మధుసూదనరావు గాడ్ ఫాదర్ ఆయనకి. రైట్. ఎక్సెల్సియర్ డ్రామా కంపెనీలో ఆయన నాటకాలు ఆడిస్తూ ఉండేవారు. ఈయన్ని కూడా ఏమండి అది చెప్పుకున్నాం మనం. మధుసూదనరావు. ఘంటసాల బలరామయ్య గారు నెల్లూరు దగ్గర పుట్టిపాడులో 4 అన్నదమ్ముల మధ్యలో పుట్టాడు ఈయన. ఈయన చిన్నతనంలోనే తండ్రి గారు పోయారండి. తండ్రి గారు చనిపోతే ఘంటసాల సూర్యరామయ్య గారని పెద్దన్నయ్య ఆయన దగ్గర పెరిగారు. ఆయన బాధ్యతలన్నీ తీసుకున్నాడు, తండ్రి బాధ్యతలన్నీ పెద్ద కొడుకు తీసుకుని వీళ్ళందరినీ పెంపకాలు తీశాడు ఆయన. ఈయన ఎస్ఎస్ఎల్సి స్కూల్లో చదివాడు. ఆయన ఎస్ఎస్ఎల్సి వరకు చదివాడు ఆయన నెల్లూరులో. చదివిన తర్వాత ఈయనకి ఎందుకైనా మంచిదని జాబ్ ఓరియంటెడ్ కోర్సులు ఇప్పించాలని చెప్పి కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు ఎస్ఎస్ఎల్సి అయిన తర్వాత. ఈయన ఇంకో ఘంటసాల రాధాకృష్ణ గారు స్టేజ్ నటుడు. విపరీతంగా నాటకాలు ఆడుతూ ఉండేవారు ఆయన. ప్రదర్శనలు ఆంధ్రదేశం అంతా తిరిగి ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. వెనకాల వెళ్తూ ఉండేవాడు, తీసుకెళ్తూ ఉండేవాడు తమ్ముడిని కూడా. ఈయన కోఆపరేటివ్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈయన తీసుకెళ్తా ఉంటే కలకత్తాలో రామదాస్ అనే చిత్రం తీస్తూ స్టేజ్ నటుల్ని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కలకత్తా తీసుకెళ్ళి తెలుగు నటులు, అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అంటే మన ఆంధ్రదేశ్ నుంచి స్టేజ్ నటులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారని చెప్పి సెలెక్ట్ చేసి తీసుకెళ్తూ ఉండేవారు. అప్పుడు పౌరాణిక చిత్రాలు, పౌరాణిక నాటకాలు ఎక్కువ. ఇప్పుడు సాంఘిక నాటకాలు తక్కువగా ఉండే అప్పుడు. ఓకే. ఏమంటే పౌరాణిక పాత్రలు వేసే వాళ్ళందరిలో ఈ ఘంటసాల రాధాకృష్ణమూర్తి గారు కూడా ఒకడు. ఆ ఆర్టిస్టులు కావాలి కాబట్టి దేనికైనా బతుకు ఒకళ్ళని ఎక్స్ట్రా కూడా తీసుకెళ్తూ ఉండేవారు. అలా తీసుకెళ్తున్నప్పుడు ఘంటసాల రాధాకృష్ణ వెనకాల బలరామయ్య గారు కూడా వెళ్ళారు. ఎక్కడికి? కలకత్తా వెళ్ళారు. కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడ వేషాలు వేస్తున్నారు. ఈయన ఘంటసాల రాధాకృష్ణ గారు వేషం వేశారు తప్ప బలరామయ్య గారు వేయలే. బలరామయ్య గారు వేయకుండా ఏం చేశారు, మొత్తం అబ్జర్వ్ చేశారు ఆయన. అంటే దీన్ని బట్టి అక్కడే టెక్నికల్ బ్రెయిన్ అని అర్థమైపోయింది. సినిమా ఎలా తీస్తారు, సినిమాకి ఏం కావాలి, కెమెరా ఏంటి, కెమెరామెన్ పని ఏమిటి, తర్వాత డైరెక్టర్ పని ఏమిటి, డైరెక్టర్ ఎలా తీస్తారు అసలు, ఇవన్నీ అబ్జర్వ్ చేశాడు ఆయన చేసేటప్పుడు. అంటే ఘంటసాల గారి బ్రెయిన్ అక్కడే లీడ్ తీసుకుంది మనకి. అసలు ఒరిజినల్గా తీసుకెళ్ళింది అన్న కూడా వేషం వేయటానికి. అక్కడ వేషాలు వేస్తూ ఉంటారు, ఎవరుంటో 4-5 క్యారెక్టర్లు వేసేస్తూ ఉంటారు. కలకత్తాలో ఆర్టిస్టులు దొరకరు తెలుగోళ్ళు. అందుకని అట్లా అనుకున్నప్పుడు ఆయన మొత్తం నేర్చుకున్నాడు. ఆ సినిమా అయిపోయింది, ఊరు వచ్చేసారు, నెల్లూరు వచ్చేసారు. నెల్లూరు వచ్చేసిన తర్వాత ఏం చేశారంటే ఈయన 4 మిత్రులను కలుపుకొని శ్రీరామ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి సతీ తులసి అనే సినిమా తీశాడు ఆయన. వితౌట్ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడ అబ్జర్వ్ చేశాడు. అదే ఓన్లీ అబ్జర్వేషన్. అంటే ఇది వరకు
కళ కోసం ఆర్ట్ కోసం ఎంత తాపత్రయపడేవారు, ఎంత కష్టాలు పడేవాళ్ళు కలకత్తాలో వెళ్ళి. అంటే తెలుగు పుట్టింది మన తెలుగు వాళ్ళే. ఎక్కువగా కాకినాడ నుంచి మన రేలంగ్ గారు కానివ్వండి, ఎవరు కానీ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ట్రైనప్ అయిన వాళ్ళే. సి పుల్లయ్య గారు అక్కడ సినిమాలు తీసిన వాళ్ళే. పి పుల్లయ్య గారు అక్కడ పనిచేసిన వాళ్ళే. అంచేత దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్, అంచేత ఆర్ట్ పట్ల వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో చదువుకున్న వాళ్ళే వెళ్ళారు అక్కడ కలకత్తాకి. పి పుల్లయ్య గారు బిఏ. ఇలాగా వచ్చారు. అయిపోయిన తర్వాత ఈ సతీ తులసి తీసిన తర్వాత పార్ట్నర్ విడిపోయారు. విడిపోయిన తర్వాత వెంకురెడ్డి అనే అతను ఇంకొక ఆయన కలుపుకొని కుబేరా ఫిల్మ్స్ అని స్టార్ట్ చేశాడు ఈయన. కుబేరా ఫిల్మ్స్ అని స్టార్ట్ చేసి మైరావణ ఇంకో సినిమా తీసి 2 పిక్చర్లు తీశారు. 2 పిక్చర్లు తీసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే పి పుల్లయ్య గారు బాగా సపోర్ట్ వీడికి, ఘంటసాల బలరామయ్య గారికి, పి పుల్లయ్య గారికి. అంటే రామదాస్ తీసింది కూడా అక్కడ ఆయనే కాబట్టి ఏమండి సపోర్ట్తో ఏం చేశాడంటే ప్రతిభా ఫిల్మ్స్ అని స్టార్ట్ చేశాడు. ప్రతిభా శాస్త్రి గారు అని తెలిసే ఉంటుంది, మా హిందీ పిక్చర్స్ అన్ని పనిచేశాడు ఆయన. మేనేజర్గా ప్రతిభా శాస్త్రి అంటారు ఆయన. అక్కడ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేసేవాడు ఆయన మొత్తం శాస్త్రి గారిని. ఏమండి వాళ్ళతో కలిపిన తర్వాత ప్రతిభా ఫిల్మ్ స్టార్ట్ చేసి మైరావణ, గరుడ గర్వభంగం అనే సినిమాలు తీశారు. సినిమాలు తీసిన తర్వాత ఇప్పుడు ఇది పి పుల్లయ్య గారు కూడా సపోర్ట్ చేశారు. ఎవరో దర్శకుడు పి పుల్లయ్య గారు. ఇలా ఉంటుండగా ఇప్పుడు స్టేషన్లో నాగేశ్వరరావు గారు కలిశారు. ఇందాక చెప్పానే, స్టేషన్లో సీతారామ జన్మం తీద్దామని అనుకున్నాడు ఆయన. కుర్రాడు కోసం వెతుకుతున్నారు. ఎంత బాలనటుడు కావాలి, లేత మొహం కావాలి, తర్వాత రాముడు ఫేస్ అంటే ఒక సుగుణాభిరాముడిలాగా కనపడాలి. ఆ ఫేస్ కోసం వెతుకుతున్నాడు ఆయన. వెతుకుతే దర్శకుడు మైండ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అంటే నిర్మాత దర్శకుడు కాబట్టి ఆయన దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి వాళ్ళని చూస్తూ ఉంటారు. స్టేషన్లో కనపడితే ఎవరన్నా వీళ్ళు పనికి వస్తారు, వీళ్ళు పనికి వస్తారు, మ్యానరిజమ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దర్శకులు. దాన్ని బట్టి కథలు అల్లుకుంటారు పాత్రలను బట్టి. అలాగా వస్తున్నప్పుడు బెజవాడలో ఈయన కుర్రాడిని చూశాడు. ఈయన కుర్రాడు ఏదో స్ట్రైకింగ్ పర్సనాలిటీగా ఉన్నాడే ఈయన. కుర్రాడు లేత బాగున్నాడు, కళ్ళు ఇది ఉన్నాయి, లేత మొహం, ఇలా పాపిడి తీసుకున్నాడు, చాలా బాగున్నాడు. రాముడు ఊహించుకున్నాడు ఆయన గెటప్లో. రాముడు కరెక్ట్గా ఉంటాడని చెప్పి బాబు ఎవరు నువ్వు అంటే అప్పుడు మధుసూదన్ పక్కన ఉన్న మధుసూదన్ వచ్చి ఆయనతో మాట్లాడాడు. మా ఆయనతో మాట్లాడి ఇలా నేను సీతారామ జన్మం నేను తీస్తున్నాను, ఆయన బాలరాముడిగా కావాలి, కొంచెం ఆ జనంలో అంతా బాలరాముడు స్టేజెస్ ఉంటుంది కదా, ఆ సీతారామ జన్మంలో ఈ కుర్రాడు కావాలని చెప్పేసి ఆయన అడిగారు. నేను లెటర్ రాస్తానని డీటెయిల్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన సీతారామ జన్మం తీశారు. ఆయన సీతారామ జన్మం మధుసూదన్ రావు వెంట పెట్టుకెళ్ళి ఘంటసాల బలరామ గారు ఆఫీస్లోనే మకం. వీళ్ళందరూ వెళ్ళినప్పుడు నటులకి వాళ్ళే ప్రొవైడ్ చేయాలి కదా, మరి ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు. ఘంటసాల బలరామ గారు ఒక నిజంగా గాడ్ ఫాదర్ కింద లెక్క ఈయనకి. ఈ సీతారామ జన్మం తీసిన తర్వాత ఇక అది పెద్దగా ఆడకపోయినా నాగేశ్వరరావు గారికి మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చిన తర్వాత ఈ తర్వాత ఏం చేశాడంటే ఆయన ముగ్గురు మరాఠీలు, బాలరాజు ఎంత సక్సెస్ అయిందో తెలియదు. బాలరాజులు ఏం చేశాడంటే బాలరాజు ఒక నాగేశ్వరరావు గారి చేత పాడించారు ముందు. నాగేశ్వరరావు గారు పాడిన తర్వాత అంతకుముందు ఘంటసాల గారు అక్కడక్కడ పాడుతున్నారు. ఆయన వాయిస్ విన్న తర్వాత నాగేశ్వరరావు గారు బలరామయ్య గారి దగ్గరికి వెళ్ళి, బలరామయ్య గారు మీరు డైరెక్టర్ గారు మీరు విన్నారో లేదో ఘంటసాల గారి వాయిస్ చాలా బాగా పాడుతున్నారు, ఆయన నేను పాడింది ఏదో నాకే నచ్చట్లేదు, అంచేత వై డోంట్ యు ఎంకరేజ్ ఘంటసాల గారు అని చెప్పేది. ఘంటసాల వెంకటేశ్వర గారు మీరు మీ వాడే అనుకుంటాను అని చెప్పి ఆయన నాగేశ్వరరావు సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేస్తే అప్పుడు పిలిపించారు. కానీ రియల్ కనెక్షన్ కాదు, ఇంటి పేరుతో కనెక్షన్ కాదు. ఘంటసాల బలరావు గారితో ఘంటసాలని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇంట్రడ్యూస్ చేసింది బాలరాజు ద్వారా మన బలరామయ్య గారు. అంతకుముందు పాడలేదండి? అంతకుముందు అక్కడికి పాడాడు ఆయన. పాడాడు కానీ హీరోకి నాగేశ్వరరావు గారికి ఫస్ట్ వాయిస్. ఇప్పుడు హీరోలకు ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ కదా, హీరోకి ఫస్ట్ టైం పాడించింది ఈయనే. మామూలుగా జనరల్ పాటలు పాడాడు ఆయన. ఒక హీరోకి బ్రాండ్ పడింది ఇక్కడి నుంచే. హీరోకి బ్రాండ్ పడింది ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి బలరామయ్య గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు మరాఠీలు, బాలరాజు తీశారు, సూపర్ హిట్లు, యోపుట్లు అయింది.
దీని తర్వాత ఎన్టీ రామారావు గారితో సినిమా స్టార్ట్ చేశాడు ఆయన. ఇక్కడ ఆపితే ఈయన ఫ్యామిలీ దగ్గరికి వద్దాం. ఈయన ఫ్యామిలీ దగ్గరికి వస్తే ఈయనకి ఇద్దరు కొడుకులు అంటే ఘంటసాల శివకుమారు, ఘంటసాల కృష్ణమూర్తి. శివకుమార్ అనేవాడికి ఘంటసాల బలరామయ్య గారికి కూడా సంగీతం అంటే ఇష్టం. నేను ముందు చెప్పడం మర్చిపోయాను. సంగీతం, నాటకాలు ఇవన్నీ అంటే కూడా ఇష్టం. ఆయన నాటకాల్లో కూడా నెల్లూరులో నాటకాల్లో పరిచయాలు కూడా ఉన్నాయి. బాగా నాటకాలు చూడటం, వాళ్ళతో వెళ్ళటం. ఇప్పుడు పైగా అన్నయ్యతో పాటు వెళ్ళేవాడు కదండి. నాటకాల ఇంట్రెస్ట్ బాగా ఉండి దాంట్లో శిక్షణ పొందాడు ఆయన. ఈ తర్వాత ఘంటసాలకి ఇద్దరు కొడుకులు అయితే ఏం చేశాడంటే, శివకుమార్కి సంగీతం బాగా అబ్బింది. పెద్ద కొడుక్కి సంగీతం అబ్బితే తండ్రి ఆశ ఏంటంటే తనలాగా దర్శకుడు అవ్వాలని, లేకపోతే నిర్మాత అవ్వాలని తండ్రి గారి ఆశ. కానీ తను ససేమరా నేను ఇచ్చాను, మ్యూజిక్ను వదిలిపెట్టను అని డ్రమ్స్ బాగా వాయించేవాడు. డ్రమ్స్ కొనుక్కొని ఇంట్లో ప్రాక్టీస్ చేశాడు బాగా. డ్రమ్స్లో విపరీతమైన ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. ఇక దీని మధ్య చిన్న వాదోపవాదాలు జరిగినాయి. తను దీంట్లోకి రమ్మంటాడు, నేను మ్యూజిక్ సైడ్లోకి వెళ్తాను. మ్యూజిక్ సైడ్ ఎందుకురా నీకు, నేను కావాలంటే నేను తర్వాత చెప్పిస్తానని చెప్పి తండ్రి చేశాడు. కానీ ఆయన వినలా. అప్పుడు ఏం చేశాడు, ఇంట్లోంచి పారిపోయాడు. ఘంటసాల గారి బలరామయ్య గారి పెద్ద అబ్బాయి శివకుమారు ఇంట్లోంచి పారిపోయి ఎక్కడ చేరాడు, చక్రవర్తి గారి దగ్గర చేరాడు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. డ్రమ్స్లో దాదాపుగా 900 పిక్చర్కి డ్రమ్స్ వాయించాడు ఆయన, అన్నిటి కలిపి. చక్రవర్తి గారి దగ్గర 700 దీనికి వాయించాడు. ఏమండి వాయించాడు. శివమణి డ్రమ్స్ ఇవాళ మీరు చెప్పుకున్నారు, శివమణి అంటున్నారు, ఈయన శిష్యుడే. శివకుమార్ గారి శిష్యుడే. ఇది చరిత్ర, ఘంటసాల గారి ఫ్యామిలీ చరిత్ర. ఘంటసాల గారిని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన, ఇంటి పేరుతో సరిపోలే. తర్వాత ఘంటసాల చిరంజీవి అని ఒక అసోసియేట్ డైరెక్టర్ కూడా ఉన్నాడు, వీళ్ళకి సంబంధం లేదు. ఘంటసాల పేరు మీద చెప్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్లేబ్యాక్లో ఈ కోరస్ పాడతారు చూసారా, కోరస్ పాడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, సావిత్రి అనే అమ్మాయిని. శివకుమార్ చక్రవర్తి ట్రూప్లో ఉంటే అసలు ఎంత బిజీగా ఉన్నారో చక్రవర్తి గారు తెలియదు కాదు. అసలు రోజుకి 10-15 పాటలు రికార్డ్ చేసేవాడు ఆయన. ఏది 6 to 9 కూడా ఒక కాల్ షీట్ ఆయనకి. మేము కూడా పనిచేసాం. ఇలాగ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, సంపాదించాడు 700 పిక్చర్లు. అంటే మరి ఎంతగా అప్పట రెమ్యునరేషన్స్ ప్రకారం అప్పుడు దీనికి కొన్ని స్థలాలు కొన్నాడు. కానీ ఒకరోజు ఆయన ఏదో ఊరికి వెళ్తూ ట్రైన్లో చనిపోయాడు సడన్గా. వేరే బోర్డ్స్ లేవు, అతను ఏం కొన్నాడు ఏం ఆయుష్లో పేపర్లు కూడా వేరే బోర్డ్స్ లేవు. డోల్డమ్స్లో పడిపోయారు ఇట్లా ఫ్యామిలీ మొత్తం. ఇంటిమేట్ చేయలే. ఏంటంటే నమ్మకం అంటే సడన్ డెత్. ఆన్లైన్ లో చెక్ చేసుకున్నా ఉంటాయి ఏదండి, ఆన్లైన్ లో చెక్ అప్పట్లో ఏం లే కదండి. ఇప్పుడు మీరు ఆన్లైన్ చెప్తున్నారు, అప్పట్లో ఏమున్నాయి, అంత కాగితాలే కదా. అసలు ఏం కొన్నాడో వీళ్ళకి చెప్పేవాడు కాదు. ఆ మ్యూజిక్ సెక్షన్ లో ఎప్పుడు పొద్దున్న వెళ్తే రాత్రి భార్యతోనూ పిల్లలతో మాట్లాడడానికి కూడా ఉండేది కాదు సార్. చక్రవర్తి గారు అయితే మరీ దారుణం, అర్ధరాత్రి 12 గంటల వరకు రికార్డింగ్ చేసేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చి భార్యతో ఇది నేను చేశాను, ఇది నేను కొన్నాను అని చెప్పే వివరణ కూడా లేకుండా పోయిందండి. అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఏదండి, డాక్యుమెంట్స్ లేవు. ఎక్కడ పెట్టాడో తెలీదు, ఎక్కడ పెట్టాడో తెలీదు, ఏం చేశారో తెలీదు, దొరకలా, వాళ్ళకి దొరకలా. అయినప్పటికీ కంప్లీట్ ఏదో ఒక ఆయన చనిపోయాడు, సడన్గా చనిపోయాడు. ఇక ఆయనకి ఒక్కడే కొడుకు. ఆ కొడుకు ఎవరనేది లాస్ట్లో చెప్తాను నేను. తెలిసిపోయింది, తెలుసు అందరికి. ఆ కొడుకు ఎవరు తెలుసా? తమన్, ఎస్ఎస్ తమన్. అసలు ఘంటసాల తమన్ ఆయన పేరు. ఘంటసాల శ్రీనివాస ఆయన తండ్రి పేరు పెట్టుకుని శివ శ్రీనివాస తమన్ ఆయన పేరు, వాళ్ళ నాన్న పేరు. ఈయన కూడా డ్రమ్స్ అంటే ఇష్టం. అప్పుడు ఏం చేసిందంటే తల్లి ఉన్న ఎసెట్స్ అన్ని అమ్మేసి ఒక 60,000 తీసుకుని డ్రమ్స్ కొనిచ్చింది కొడుక్కి. ఈ భర్త చనిపోయిన తర్వాత ఈవిడేం చేసేదంటే ప్రోగ్రాంలకు వెళ్తూ ఉండేది, సింగింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేది. ఎంతో కొంత వస్తుంది, ప్రోగ్రాంలు ఇస్తుంది. అది కొడుక్కి ఇష్టం లేదు. అప్పటికే 11 ఏళ్ళు అప్పుడు తమకి. కొడుకు, అమ్మ నువ్వు మానేసాయి, నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అప్పుడే చూడండి కొడుకుగా తమను ఎంత బాధ్యత తీసుకున్నాడు. నేను వెళ్తాను అని చెప్పేసి డ్రమ్స్ పట్టుకుని నేను ఇలా వాయిస్తాను సార్ చెప్పి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ తిరుగుతూ మొదలుపెట్టాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 11. తల్లి ఎంత బాగా ఆలోచిస్తే తనకు ఉన్నదంతా అమ్మేసి 60,000 పెట్టి
కొడుకు అప్పుడు భర్తది కూడా కదా, డ్రమ్స్ భర్త విద్య కూడా కదా, అది కొడుకు కప్పిందని సంతోషించింది ఆవిడ. అంచేత కొడుకుని ఎలాగైనా ఆ విద్యలో పైకి తీసుకురావాలి, దానికి కావాల్సినవి సమకూర్చాలి అని చెప్పేసి మొత్తం ఉన్న డబ్బంతా తీసి 60,000 ఖర్చు పెట్టి డ్రమ్స్ కొనిచ్చింది. ఎవరికి? తమన్కి. కొనిచ్చిన తర్వాత అప్పుడు కొడుకు డెసిషన్ తీసుకుని అమ్మా నువ్వు బయటకు వెళ్ళొద్దు, ప్రోగ్రాంకి వెళ్ళొద్దు, నేను వెళ్తాను అని మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర తిరిగిన తర్వాత ఎవరిచ్చారో తెలుసండి, మాధవపెద్ది సురేష్ అనే అతను ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. మాధవపెద్ది సురేష్ అవకాశం ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి తర్వాత ట్రై చేస్తే మణిశర్మ ఇచ్చాడు. సరే, ఇది ఇక మణిశర్మ ఇచ్చిన ఇది తమన్ కథ. ఈ తమన్ కథ ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎంత ఇదైతే మనకు అందరికీ తెలుసు. ఎస్తమని వాళ్ళ ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి సంబంధించినవి గనక అప్పుడు ప్రీవియస్ ఉంటే మన తమకి ఈ కష్టాలు ఉండే కాదు. కష్టాలు 7 సంవత్సరాలు బాధపడ్డారటండి. అదే ఫుడ్ లేకుండా, ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇబ్బంది పడుతుంది. ఇంకా మొత్తం ఇతనే చూసుకోవాడు. అంటే అసలు ఏం సంపాదించాడు, ఏం చేశాడు, ఎవరి ద్వారా సంపాదించాడు, మ్యూజిక్ లో ఎలా ఉంటుందంటేనండి, ఒరే ఈ స్థలం వచ్చింది కొందామని సరే నేను కూడా కొంటాను అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయటం అలవాటు అండి. మ్యూజిషియన్స్ లో ఏర్పాటు ఉంది. ఒకసారి నేను కూడా అలాంటి సైట్ కొన్నానండి, ఎవరో కొంటుంటేను డబ్బులు ఇచ్చి నేను కొన్నాను. అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. అంటే గ్రూప్ గా ఇలా జరుగుతుంది, కొంటారు. ఒరే అక్కడ స్థలం ఉందిరా, 200 గజాలు నేను కొంటున్నాను, నువ్వు కొంటావా అంటే అలా డబ్బులు ఇచ్చేస్తారు. ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు. ఏమండి, ఆ డాక్యుమెంట్స్ నమ్మకం మీద ఆడుతూ ఉంచేస్తారు. నేను కూడా ఉంచేసాను అలాగ మెడ్రాస్ లో. ఒకట్లేండి, ఆ కష్టమే ఇప్పుడు ఈయన నిలబెట్టింది. ఏమండి, తర్వాత ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే తల్లి కష్టాన్ని చూశాడు, తల్లి కష్టపడదు అనుకున్నాడు. ఏమండి, తండ్రి ఎంత ఇది చేసినా కూడా తండ్రి సడన్ గా చనిపోవటం అనేది తల్లికి తన ఒక్కడి కోసం కష్టపడటం అనేది చూసిన తర్వాత తను ఆలోచించిన విధానానికి మనం మెచ్చుకోవాలి. ఆ ఏజ్ లో చిన్న 11 ఏజ్ లో సిస్టర్ ఉన్నారు, సిస్టర్ కూడా ఉన్నారు కదా. సిస్టర్ ఉంది యామిని అనే సిస్టర్ ఉంది. ఆమె పెళ్లి చేసిన తర్వాత షీఈ్ హ్యాపీ. తర్వాత బి వసంత్ అనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. ఈవిడ పిన్నమ్మ పెద్దమ్మ అవుతుంది వరుసకి కజిన్. ఏమండి, ఇది అయిన తర్వాత ఇక తమను సెటిల్ అయిపోయాడు, తన ఫ్యామిలీని సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఘంటసాల బలరామ గారి దగ్గరికి వెళ్దాం. ఎన్టీఆర్ గారితో అంజయ్ దేవికని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా జానపదం గుర్తుందో లేదో మీకు? ఆ సినిమా రేచుక్క తీస్తుండగా ఒక షెడ్యూల్ అయిన తర్వాత ఘంటసాల గారు హార్ట్ అటాక్ తో చచ్చిపోయారు. ఘంటసాల బలరామ గారు. సినిమా ఆగిపోయిందా? సినిమా ఆగలా, అదే చెప్పేది. బలరామ గారు చనిపోయిన తర్వాత ఆ సినిమాని పి పుల్లయ్య గారు హ్యాండ్ ఓవర్ చేశారు. పి పుల్లయ్య గారి పేరు ఉంటుంది చూడండి రేచుక్క సినిమాకి. ఆయన పడిపోయిన తర్వాత ఆ సినిమాని ఈయన ఫినిష్ చేసి పి పుల్లయ్య గారు రిలీజ్ చేశారంటే ఒక షెడ్యూలే చేశాడు ఆయన. ఎన్టీ రామారావు వాళ్ళతో. దేవిక 6 సినిమాలోనే డైలాగ్ బాగా చెప్పలేదని పౌరుషంతో మనం చెప్పుకున్నాం. శివాజీ ట్రూప్ లో చేరి డ్రామా ఆర్టిస్ట్ గా చేరి నటన డైలాగులు చెప్పడం నేర్చుకుని ఇచ్చేసింది. ఇలాగా ఘంటసాల బలరామయ్య గారు ఒక అక్కినేని నాగేశ్వరరావు గారిని మన పరిశ్రమకు అందించి బాలరాజు లాంటి డూపర్ హిట్ సినిమా ఇచ్చి తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని అందించిన వంశానికి చెందిన ఘంటసాల బలరామయ్య గారు కథ ఇది.